మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ విశ్వావసు నామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. అలాగే ఈ నెల మార్చి 29వ తేదీన అగోళంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి ప్రభావంతో కొన్ని రాశుల వారికి గట్టుకాలం ప్రారంభం కాబోతుంది. అలాగే ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా 3 రాశుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఆకస్మిక ధనలాభాలు, విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది. షష్టగ్రహ కూటమి ప్రభావంతో ఏ రాశుల వారికి గట్టుకాలం ప్రారంభం కాబోతుంది, అలాగే రాజయోగం పట్టబోతుంది. 3 రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నెల మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది. ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావంతో మేషరాశి వారికి గట్టుకాలం రాబోతుంది. మేషరాశి వారికి 12 స్థానాలలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీని ప్రభావంతో మేషరాశి వాళ్ళకి విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి. సుమారు 2 నెలల పాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయి. మేషరాశి వారికి డబ్బు కష్టాలతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే శత్రువులు కూడా పెరుగుతారు. మానసిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు మేషరాశి వారిని పట్టి పీడిస్తాయి. నెలలో మేషరాశి వారికి అస్సలు కలిసి రాదు. కాబట్టి ఈ 2 నెలలో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిథున రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావంతో కష్టాలు రాబోతున్నాయి. పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు, కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు, వైరల్ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కర్కాటక రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది. అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 3 నెలల పాటు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి. అలాగే ఎవరికి అప్పులు ఇవ్వకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాలలో నష్టాలు ఏర్పడబోతున్నాయి. ఇక సింహరాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది. కాబట్టి రానున్న 2 నెలల వరకు సింహరాశి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి. ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి. రానున్న 2 నెలలు సింహరాశి వారికి చాలా కష్టకాలం అని చెప్పవచ్చు. సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని దూర ప్రయాణాలు చేయవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 2 నెలల వరకు సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యరాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. కన్యరాశి జాతకులకు మాత్రం అంతగా ఫలితాలు కనిపించవు. వ్యాపారాలలో నష్టాలు కలగవచ్చు. మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. విదేశాలలో ఉంటున్న కన్యరాశి జాతకులకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రానున్న 2 నెలల వరకు వృషభ రాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. సొంత నిర్ణయాలను అస్సలే తీసుకోవద్దు. వృశ్చిక రాశి వారు రానున్న 2 నెలల వరకు కొత్త పనులు ప్రారంభించకండి. ఇక ధనుస్సు రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది. వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రానున్న 2 నెలల వరకు ధనుస్సు రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా 3 రాశుల వారికి శని సంచారం ప్రభావంతో ఏలినాటి శని కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం పట్టబోతుంది. మొదటిగా మకర రాశి వారికి ఉగాది తర్వాత నుండి బాగా కలిసి రాబోతుంది. కష్టాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది. కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి. మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారం ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న
మొట్టమొదటి రాశుల్లో మకర రాశి ఒకటి. అలాగే శని సంచారం ప్రభావంతో పట్టిందల్లా బంగారమయం కాబోతున్న రాశులలో తులారాశి ఒకటి. ఉగాది తర్వాత నుండి తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. రానున్న 3 నెలల వరకు తులారాశి వారు నక్కతోక తొక్కినట్లే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. భయంకరమైన దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరుగుతాయి. కాబట్టి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న 3వ రాశి వృషభ రాశి. కాబట్టి ఉగాది తర్వాత నుండి వృషభ రాశి జాతకులు కొంచెం కష్టపడినా సరే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా రానున్న 2 నెలల్లో అతిపెద్ద జాక్పాట్ను కొట్టబోతున్న బ్రహ్మాండమైన కుబేర రాజయోగం కలగబోతుంది. వృత్తిపరంగా బాగా స్థిరపడతారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.